బంగ్లాదేశ్లో ఒక ఉద్రిక్తత సృష్టించి ఏదైతే ఈ అమ్మాయి మన ఇప్పుడు భారతదేశంలో తలదాచుకుంటున్నటువంటి మాజీ ప్రధానమంత్రి పార్టీ మీదన దాడులు చేసి తద్వారా అక్కడ అధికారంలోకి అంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు అవామీ లీగు ఎన్సీపీ ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు అధికారంలోకి వచ్చాడు యూనస్. తర్వాతన పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నంలో ఏమన్నా చేశాడంటే లేదు. క్రమంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం పెరుగుతుంది. సైన్యం ప్రెషర్ పెట్టింది. అమెరికా చేత సైన్యం మీద ఒత్తిడి చేపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఇతను దించనీయకుండా ఎన్నికలు జరపడం, వచ్చే ఏడాది జరుపుతాడట. అసలు ఎన్నికలు జరపకుండా వాడు పాలకుడవడానికి వాడికి ఉన్న అర్హత ఏంటి? వాడు పోనీ అక్కడ ఏమన్నా పార్టీ అధ్యక్షుడా? కాదు. ప్రతిపక్ష నాయకుడు అంటే పోనీ అధికారంలో దించి ప్రతిపక్షం వచ్చింది అనుకో, పోనీ సైనికాధికారా, ఇంతకుముందు సైన్యానికి చాలా సేవ చేశాడు అనుకోవచ్చు. కానీ వాడు ఒక దగులుబాజీ. అమెరికాలో ఉండి అమెరికా చెప్పు చేతల్లో సోరోస్ చెప్పు చేతల్లో నడిచిన ఒక దగులుబాజీ గాడిని తెచ్చి అక్కడ పాలకుడిగా పెట్టారు. వాడికి పరిపాలన మీద పట్టు లేదు. అక్కడ హిందువుల మీద ఊచకోత జరుగుతుంటే ఆ చేసే వాళ్ళని సమర్థిస్తూ వస్తాడు. పైగా ఇస్లామిక్ చట్టాల అమలు పేరుతో వేధింపులు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వాడి హయాంలోనే జరుగుతున్నటువంటి కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ఇవాళ మళ్ళీ ఇద్దరి మధ్యన కొట్లాటలు జరిగి ఎన్సీపీ అవామీ లీగ్ మధ్యన వీళ్ళిద్దరి గొడవల కారణంగా 4 చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్ రక్తం ఓడుతోంది.